భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశం తిండి తింటూ, మరి భారతదేశంలోని నీళ్లు తాగుతూ, భారతదేశంలోని గాలి పీలుస్తూ, పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడుతున్నటువంటి నీచుల్ని పాకిస్తాన్ పంపించాలి. పాకిస్తాన్ బోర్డర్ల దగ్గర వారిని వదిలిపెట్టాలి. వారికి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. వారు ఈ దేశంలో బతకడానికే అర్హత లేదు. వారిని తీసుకెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ల దగ్గర వదిలిపెట్టాలి. ఇది గతంలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశం మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. యుద్ధం జరిగింది. సో ఇరువైపులా సైనికులను కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. సో పాకిస్తాన్ ఎప్పటికీ మన శత్రు దేశమే. ఎందుకంటే ఉగ్రమూకలను పెంచి పోషించే దేశం పాకిస్తాను. ఆ దేశంతో ఏ దేశాలు కూడా ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకోవు. సో కాబట్టి ఆ దేశాన్ని జిందాబాద్ అని ఇక్కడ ఎవరన్నా అంటే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. దేశద్రోహం కేసులు వారి మీద నమోదు చేయాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ చూస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అస్సాం రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు మరి అక్కడ తిరంగా ర్యాలీ జరుగుతుంటే ఆ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అతను విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నీచుడిని, ఈ దేశద్రోహిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు దేహశుద్ధి చేశారు పట్టుకొని. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులకు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ కమాండర్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి అతన్ని తీసుకెళ్ళినట్టు పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. చూశారు కదా, అంటే ఏంటిది? ఎక్కడ బతుకుతున్నాం మనం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? అంటే ఇక్కడ బతుకుతూ పాకిస్తాన్ జిందాబాద్ ఏంట్రా బాబు? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను, అమాయకమైన పౌరులను పొట్టను పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రమూకలు సంబంధించిన ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ నినాదం మన దేశంలో దేనికి? అంటే మీరు ఇక్కడ బతుకుతా ఆ దేశం మీద ప్రేమ, ఈ దేశం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ బతుకుతా ఉన్నారా? అలాంటప్పుడు ఎందుకు ఆ దేశం వెళ్ళిపోవచ్చు కదా? ఈ భారతదేశంలో మీరు ఎందుకుంటున్నారు? ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ తింటున్నారు? ఇక్కడ గాలి ఎందుకు పీలుస్తున్నారు? ఇక్కడ నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? చక్కగా మీరు పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తాన్లో బతికితే ప్రశాంతంగా బతుకుతారు కదా. అక్కడ రోజు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రోజు అరుచుకుంటా ఉండండి. అక్కడ మిమ్మల్ని ఊరేగిస్తారు నెత్తి మీద పెట్టుకొని. సో ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి ప్రబుద్ధుల్ని అయితే ఖచ్చితంగా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ స్థానికులు ఇతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారనమాట. అంటే కుక్కని కూడా మనం అనకూడదు, ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. ఇక్కడ మనుషుల కోసం కుక్కలు బతుకుతూ ఉంటాయి, విశ్వాసంగా బతుకుతూ ఉంటాయి. సో కానీ మనం కుక్కనితో కూడా ఈ ప్రబుద్ధుని, ఈ నీచుని పోల్చకూడదు. సో ఇతనికి దేహశుద్ధి చేసి పోలీసులు అధికారులకు అప్పచెప్పారు అక్కడ స్థానికులు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ప్రతి సందర్భంలోనూ? అసలు పాకిస్తాన్ జిందాబాద్ ఏంటి? అంటే హైదరాబాద్ లాంటి నగరాలు మారాయలే అనుకుంటే ఈ అస్సాం లాంటి ప్రదేశాలు ఇంకా ఎక్కువైపోతున్న పరిస్థితి ఉంది. ఇది అస్సాంలో జరిగింది ఈ దుర్ఘటన. మరి అక్కడ తిరంగా ర్యాలీ జరుగుతుంటే మరి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మాట్లాడటం అంటే నిజంగా చాలా బాధాకరం. అది అంటే ఇంకా చాలా నగరాల్లో చాలామంది దేశద్రోహులు ఉన్నారు అనటానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఇలాంటి ఈ దేశద్రోహి నీచుడు, ఈ ప్రబుద్ధుడు, ఇలాంటి వ్యక్తులు ఇంకా ఈ దేశంలో చాలామంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించాలి. ఖచ్చితంగా ఈ దేశంలో బతుకుతున్న ప్రతి పౌరుడు కూడా మన జాతీయ గీతాన్ని పాడాలి, మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి, గౌరవించాలి, ఖచ్చితంగా జెండా వందనం చేయాలి, ఖచ్చితమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలి ఈ దేశంలో బతుకుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఇది భారతదేశం, లౌకిక దేశం. ఇక్కడ అందరూ కూడా స్వేచ్ఛగా బతకొచ్చు. ఒక సాధారణ పౌరుడు కూడా ఇక్కడ ప్రభుత్వాది నేతలను, ప్రధానమంత్రి గారిని కూడా విమర్శించవచ్చు. అంత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అంతేగాని పాకిస్తాన్ జిందాబాద్ అంటే మాత్రం ఈ దేశ ప్రభుత్వాలు ఊరుకో, ఈ దేశ పౌరులు ఊరుకో, ఈ రాజ్యాంగం కూడా ఊరుకోదు. ఎందుకంటే పాకిస్తాన్ని ఎప్పుడో, భారతదేశం నుంచి ఎప్పుడో పాకిస్తాన్ విడిపోయింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత మన దేశం మీద వారు కక్ష పెంచుకున్నారు. వారు ఉగ్రమూకలను మన మీద ప్రతి సందర్భంలోనూ కూడా వారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మరి ఆ ఉగ్రవాదులకి ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఆయుధాలతోనే వారు మన దేశంలో తెగబడతా ఉన్నారు. అమాయకులైన మన భారత పౌరులను పొట్టను పెట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నో సంఘటనలు జరిగాయి. గతంలో నేను అనేక సందర్భాల్లో ఆ సంఘటనల గురించి చర్చించడం కూడా జరిగింది మనం. అయినప్పుడు కూడా మారటం లేదు, వ్యక్తులు మారటం లేదు, వారి యొక్క ఆలోచన విధానం మారటం లేదు. మీరు భారతదేశంలో బతుకుతూ ఉన్నారు, పాకిస్తాన్ మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు? ఏ రోజైనా పాకిస్తాన్ మీద భారతదేశం ఎప్పుడైనా ద్వేషాన్ని చిమ్మిందా? ఎప్పుడైనా ఎవరైనా భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఒక వ్యక్తిని చంపిన పరిస్థితి ఉందా? కేవలం యుద్ధం జరిగినప్పుడు మాత్రమే కదా వారి సైనికులు మన సైనికులు తలపడుతుంది. మన పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత మాత్రమే కదా 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి మిస్సైల్స్ తోటి వారి యొక్క ఉగ్రవాదులు మనం అంతం చేసింది.
ఎప్పుడన్నా పాకిస్తాన్లో పౌరులను చంపాలన్న ఆలోచన భారతదేశంలో ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు, ఎప్పటికీ రాదు. కానీ పాకిస్తాన్ వాడికి మాత్రం ప్రతి సందర్భంలోనూ భారతదేశం ఎదుగుతుంది, ఎలాగ భారతదేశాన్ని నాశనం చేయాలి, ఆ పౌరులను ఎలాగ చంపాలి, మతాల మధ్య ఎలాగ ఘర్షణలు పెట్టాలని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. మరి మీరెందుకు ఇక్కడ బతుకుతా, ఈ దేశంలో బతుకుతా, ఈ దేశం తిండి తింటూ మీరెందుకు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు? ఎందుకు మా మా అందరి మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు? సో మీకు అలా ఆ విధంగా మాట్లాడే వారికి ఇక్కడ 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 జీవించే స్థానం లేదు, వారికి బతికే హక్కే లేదు అసలు ఈ దేశంలో. ఖచ్చితంగా వారు దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా వారందరూ కూడా జాతీయ గీతాన్ని వారు పాడాల్సిందే, జాతీయ పతాకాన్ని వారు గౌరవించాల్సిందే, ఖచ్చితంగా వారు జెండా వందనం చేయాల్సిందే. లేకపోతే వారు ఈ దేశంలో బతకడానికి అర్హులు కారు, వారిని పాకిస్తాన్లో వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. సో నిజంగా ఈ సంఘటన అయితే చాలా బాధ కలిగిస్తుంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మరి అస్సాంలో ఒక నీచుడు, ఒక జిహాదీ, మరి వాడు మాట్లాడిన మాటలు కానీ, వాడు ఇచ్చిన స్లోగన్స్ కానీ అక్కడ అందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. వీడిని పట్టుకొని కొట్టేలా చేశారు, చిత్త కొట్టుడు కొట్టేలా చేశాయి అనమాట వీడిచ్చిన స్లోగన్స్. నిజంగా బాధాకరం. మరి ఇలాంటి దుర్మార్గులు ఇంకా ఈ దేశంలో చాలామంది ఉన్నారు, ప్రతి నగరంలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. వారందరి మీద మనమే నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా మన మీద ఒక దాడి జరిగినప్పుడు మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు గతంలో ఎన్నో దాడులు జరిగాయి. ముంబై 26/11 మర్చిపోయలేపు ఇంకో దాడి జరిగింది. మరి హైదరాబాద్లో జంట నగర పేలుళ్ళు, కోటి గోకుల్ చాటు, అది మర్చిపోయలేపు దిల్షుక్ నగర పేలుళ్ళు, అది మర్చిపోయలేపు ఇంకొక ఇన్సిడెంట్. మరి మన పేల్గామ ఉగ్రదాడి జరిగింది, 26 మంది మన అమాయక భారత పౌరులను పొట్టను పెట్టుకున్నారు వాళ్ళు. అది ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది, మనం మర్చిపోతా ఉన్నాం. ఈ ఉగ్రమోకలు ఎవరైతే జిహాదీలు ఈ దేశంలో ఉండి బతికేస్తా ఉన్నారు, స్వేచ్ఛగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఉన్నారు, అయినా మనం ఏం అనలేకపోతా ఉన్నాం, మనం మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ వాడు ఏదో ఒక దాడి మనం ఏది చేస్తూ ఉంటాడు. ఇది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ ఉంది, సాగుతూ ఉంది. కాబట్టి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారి మీద, ప్రతి రాజకీయ నాయకుడి మీద, ప్రతి జర్నలిస్ట్ మీద, ప్రతి పౌరుడికి ఉంది. ఖచ్చితంగా ఉపాధ్యాయులు కూడా బోధించాలి విద్యార్థులకి, లేకపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఈ దేశం. ఇలాంటి నీచులు ఎక్కడున్నా వారిని పట్టుకొని తరిమి కొట్టాల్సిన బాధ్యత అక్కడ స్థానికులదే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతీయ గీతం మీద, జాతీయ పతాకం మీద గౌరవం ఉంచుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. అలాగా లేని వ్యక్తుల్ని ఈ దేశం నుంచి పంపించాల్సిన అవసరం ఉంది.